పలాస చేస్తున్నప్పుడు 'మట్టిలో మాణిక్యం' అని చెప్పి 'బేబీ' అన్న ఒక సింగర్‌ని మీరు తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన ఆ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఎక్కడ చూసినా బేబీయే కనిపించింది. ఆవిడ పాట గురించి మాట్లాడుకున్నా, ఆవిడని చూసుకున్నాం. కానీ సడెన్‌గా బేబీ మాయం. ఎందుకు ఒక పాటతో అలా వెలిగి ఎందుకు 'మట్టిలో మాణిక్యం' మళ్ళీ దూరం అయింది? అంటే ఇప్పుడు కొంతమందికి లైఫ్‌లో కొన్ని సర్ప్రైజెస్ అంతే ఇవి. సర్ప్రైజెస్. ఇంకా అంతకు దాటి ఇవ్వాలంటే అందరూ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పటివరకు ఆవిడతో ఒక 3-4 పాటలు పాడించాను. ఇంకా 'పలాస' అనే సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడింది ఆవిడ. ఇంకా అంతకన్నా జన్మధన్యం ఏంటి ఇంకా. ఇంకొకటి నేను నిన్న కూడా గూగుల్‌లో సెర్చ్ చేశాను అసలు. ఎస్పీబీ సార్ లాస్ట్ సాంగ్ ఏంటంటే తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ 'ఓ సొగసరి ఫ్రమ్ పలాస 1978 కంపోజ్డ్ బై రఘు కుంచే' అని చూసా గూగుల్‌లో. జన్మ ధన్యమైపోయింది నాకు అసలు. అంటే అప్పుడు ఏదో కొంచెం కాన్ఫ్లిక్ట్లు ఉండే. అందరూ నాదే లాస్ట్ అంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా గూగుల్ సెట్ చేసింది ఇదే వర్డ్. ఎవరైనా సరే గూగుల్కి కొడితే ఎస్పీబీ గారు లాస్ట్ సాంగ్ తెలుగు, తమిళ్లో రజనీకాంత్ గారి సాంగ్ ఏదో ఉంది, తెలుగులో లాస్ట్ సాంగ్ 'ఓ సొగసరి కంపోజ్డ్ బై రఘు కుంచే' అని ఉంటుంది. ఆ పాట ఆవిడ పాడింది ఆయనతో కలిపి. ఆవిడ గురించి చాలా 4 మాటలు మంచి మాటలు చెప్పారు. మీరు అన్నది ఏంటంటే ఈ సడన్గా ఫేడ్ అవుట్ అనేది అది ఈ సోషల్ మీడియాలో ఉన్న ఒక దాన్ని ఏమంటారు, దానికి మంచి వర్డ్ ఏంటో తెలీదు. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చారనగానే ఒకేసారి అందరూ వాళ్ళ మీద పడుతున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనాలిసా కదా. మోనాలిసా అమ్మో, ఆ అమ్మాయిని ఎత్తుకున్న విధానం సోషల్ మీడియా మొత్తం మరి అసలు నెక్స్ట్ ఏదో సూపర్ స్టార్ చూసిన ఫీలింగ్ చేసేస్తారు. అవును. అంత ముందు కూడా ఒక ఆవిడ హిమేష్ రేషమి గారు కూడా ఒక ఆవిడ తీసుకొచ్చాడు. ఆవిడని ఎలాగ వదిలేశారు. నేను అదే అంటాను. కానీ మనం ఇప్పుడు ఎవరిని మనం ఏమి అనలేము. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా అంతే. అంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోకపోవడం అంటారా? అంటే వాళ్ళకి యూటిలైజ్ చేసుకోకపోవడానికి కారణం అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడగలేరు కదా, ఎవరు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ వాళ్ళకి. కానీ నేను ఒకటి చెప్పగలను, ఆ సాంగ్స్ తర్వాత ఆవిడ లైఫ్ మారింది. ఇప్పుడు మొన్న కూడా ఆవిడంటే నాకు చాలా బాగా చాలా 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 ఆనందపడ్డాను నేను. బేబమ్మ ఇలాగా మన గేదెలరాజు సినిమాలో పాడించాను ఆవిడతో పాటు. సూపర్. కాకినాడలో మోస్ట్లీ ఒక ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, పక్కన వాళ్ళ ఊరు, నీకు ఇన్ఫామ్ చేస్తాను రా ఫంక్షన్కి అన్నాను. అంటే మొహమాట పడుతూనే ఆమె తప్పకుండా వస్తాను రఘుబాబు, ఒక్కసారి ఆ డేట్ కొంచెం ఖచ్చితంగా చెప్పేసేయండి నాకు, ఎందుకంటే చిన్న ప్రోగ్రామ్స్ వస్తున్నాయి నాకు, కబుక్కుని అదే రోజు ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఇబ్బంది పడతాను కదా, నాకు ముందే చెప్పాను. నాకు చాలా ఆనందం వేసింది. అది మీ అచీవ్మెంట్. అది భలే ఆనందపడ్డాను నేనైతే. అంటే గుడ్, ఓకే, ఆవిడని గుర్తించారు, అక్కడ అన్నింటికి పిలుస్తున్నారు, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ పిలుస్తున్నారు. మధ్య మధ్యలో కొన్నిసార్లు ఈ బారసాల ఫంక్షన్ కూడా వెళ్ళింది పాటలు పాడడానికి ఆవిడ. ఇప్పుడు వాళ్ళకి అది గొప్ప విషయం కదండి. ఇంకొక ఆయన అశ్రయ్య అని డుముకులు జంకు వేస్తారన్న, ఇక్కడ ఇది శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చే ట్రైన్లో అప్ అండ్ డౌన్ పాడుకుంటూ ఆయన జీవన విధానం అది, జీవనాధారం అది, పాటలు పాడుతూ ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారు, తనకంటూ తనకు ఒక ఉద్యోగాన్ని సృష్టించుకున్నాడు. ఆయన్ని పలాసల్లోనే రిథం తీసుకొచ్చి ఆయనది వాడాం, సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాడాం. ఒక పాటకి ఆయన వాయించాడు. తర్వాత బ్యాచ్ అనే సినిమాలో ఆయనతో పాట పాడించాను. కట్ చేస్తే అమెరికా వెళ్ళాడు అతను. తానాకు దేనికో పిలిచారు అతను, పిలిచి అక్కడ సన్మానించి నాకు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ నుంచి ఫోన్ చేశాడు. నాకు ఎవరిదో ఫోన్ ఇచ్చి మా రఘుబాబుకు ఫోన్ చేయండి అంటే చేసిస్తే, రఘుబాబు ఇక్కడ న్యూయార్క్లో ఉన్నాను అన్నాడు. ఓయమ్మ, న్యూయార్క్ నువ్వు ఎప్పుడో బాబాయ్ అంటే, ఇదేదో దీనికి వచ్చాను బాబాయ్, తీసుకొచ్చారు నన్ను సన్మానించారు అక్కడ చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేలాగైతే. అదే అన్నాడు, చాలా జీవితానికి నేను అనేది, వాళ్ళే రోజు ఇక్కడ వచ్చి రెగ్యులర్గా బిజీ అయిపోవాల్సిన అవసరం లేదు. తనే అన్నాడు, నేను పాటలు పాడటానికి వెళ్తుంటే ఏదైనా ఊళ్ళో సంతలు జరుగుతాయి కదా, సంతల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని పాడుతూ ఉంటాడు. తను తిడుతున్నారట, నువ్వేంటే పో, నువ్వు సెలబ్రిటీ, నువ్వు వెళ్ళిపో తిట్టి చేతిలో 100 రూపాయలు 200 ఇచ్చి పంపిస్తున్నారటండి తనకి. అది చెప్తున్న గర్వంగా అనిపించింది. అంటే ఒక వ్యక్తికి కనీసం ఆ ఏజ్లో ఆ సర్ప్రైజ్ ఇవ్వగలిగినందుకు నా జన్మధన్యం నేను ఫీల్ అవుతుంటాను. అలాగే ఇంకొక అమ్మాయి లక్ష్మీ దాస్ అని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించి ఒక ఫోక్ సాంగ్ సింగర్ అమ్మాయి సినిమాలు పాడించాను నేను. పాడినప్పుడు చాలా చాలా భావోద్వేగంతో చెప్పింది అమ్మాయి. మా అమ్మ అనేదండి, అమ్మాయిది బాసర నిజామాబాద్ దగ్గర, బాసర దగ్గర చిన్న విలేజ్.
మా అమ్మ అనేది ఆ సార్ నీ పాట వింటే బాగుండు, సార్ నీ పాట వింటే బాగుండు, బేబమ్మ గారిలా నీకు కూడా పాటిస్తే బాగుండు అనేదండి. మీరు పిలిచారు నన్ను, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి పాపం చాలా ఎమోషనల్ అయి పాడింది అమ్మాయి. ఆ సాంగ్ నేను డిఎస్పి గారికి పంపించాను. డిఎస్పి గారికి పంపించి తమ్ముడు చాలా మంచి వాయిస్, అప్పుడు పుష్ప 1 జరుగుతుందండి, పుష్ప 1 అని చంద్రబోస్ గారికి డిఎస్పి గారికి పంపించాను. డిఎస్పి గారు చూసి చాలా చాలా బాగుంది అనే, నేను ఒకసారి వింటానని చెప్పి అయితే పుష్ప 1కి అమ్మాయికి టికెట్ బుక్ చేశారు చెన్నైకి. ఊ అంటామా పాట పాడటం కోసం ఆ అమ్మాయికి టికెట్ బుక్ చేశారు. ఆ పిల్ల దురదృష్టం ఏంటంటే ఆ రోజు అక్కడ వర్షాలు పడి ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే పాపం అమ్మాయికి ఆపర్చునిటీ పోయింది. చాలా చాలా ఫీల్ అయిపోయి చాలా ఏడ్చేసింది అమ్మాయి. కానీ అదే డిఎస్పి గారు మళ్ళీ పిలిచి అమ్మాయికి పుష్ప 2లో ఫీలింగ్స్ వస్తున్నాయి ఆ పాట పాడించారు ఆయన. ఆ అమ్మాయి ఫస్ట్ పాట అయిపోయి నాకు ఫోన్ చేసింది, సార్ ఇప్పుడే డిఎస్పి సార్ పాడాను సార్ పాట అని చెప్పి ఫోన్ చేసింది. భలే ఆనందం అనిపించింది. అదే ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో ఒక సర్ప్రైజ్ అండి, అది సర్ప్రైజ్ ఇస్తారండి.